అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో రైతు జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌలు రైతుల అధ్యక్షులు కాటమయ్య మరియు అనంతపురం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రైతు సంఘం 1936 ఏప్రిల్ 11 ఏర్పడిన రోజు కనుక దేశవ్యాప్తంగా రైతు జెండాలు ఆవిష్కరిస్తున్నామని, ఇదే రోజున అఖిల భారత రైతు వికాస సభ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభకు అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులైన ఆచార్య ఎన్జీ రంగా ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో రైతుల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. రైతుల తరపున అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేసి రైతులకు పంట బీమాను, రైతు రుణమాఫీని అందించామన్నారు. అదేవిధంగా తెలంగాణలో రైతు సాయుధ పోరాటాలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, రాప్గఢ్ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, నియోజకవర్గ డీహెచ్పీఎస్ నాయకులు బండారు రామాంజనేయులు, బుక్కరాయ సముద్రం మండల రైతు సంఘం కార్యదర్శి వెంకట్రాముడు, బుక్కరాయ సముద్రం రైతు సంఘం అధ్యక్షులు భాస్కర, మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, మండల జాయింట్ సెక్రటరీ భాష, మహిళా సమాఖ్య నాయకురాలు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కాటమయ్య సార్ గారు జెండా ఆవిష్కరించారు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. దేశవ్యాప్తంగా రైతు జెండాలన్నీ కూడా ఆవిష్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 1936 ఏప్రిల్ 11వ తారీఖున ఇవాళ భారత రైతు సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం. అఖిల భారత కిసాన్ సభ ఆ రోజు 1936 ఏప్రిల్ 11వ తారీఖున ఆనాటి నాయకులు, మరి జాతీయోద్యమ నాయకులైనటువంటి ఆచార్య ఎన్జీ రంగా గారి నాయకత్వంలో ఇవాళ అఖిల భారత కిసాన్ సభ ఏర్పడడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ అఖిల భారత కిసాన్ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది రైతు నాయకులు ప్రాణాలను అర్పించి ఈ దేశానికి స్వాతంత్ర పోరాటంలో మరి ఇవాళ అఖిల భారత రైతు సంఘము ప్రధాన పాత్ర వహించడం జరిగింది. మరి స్వాతంత్రం అనంతరం కూడా అనేకమైన ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా తెలంగాణ లాంటి సాయుధ రైతాంగ పోరాటాలు మరి అనేక ప్రాంతాల్లో ఇవాళ నిర్వహించడం జరిగింది. మరి అట్లనే ఇవాళ ఈ దేశంలో మరి అనేకమైనటువంటి రైతు సమస్యల పరిష్కారం కోసము ఇవాళ మరి మొక్కవోనటువంటి దీంతో ఇవాళ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగానే ఇవాళ ఆనాడు యునైటెడ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి చతురానంద్ మిశ్రా గారి నాయకత్వంలో ఇవాళ ఈ దేశంలో పంటల బీమాని ఇవాళ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆయన మరి చేసినటువంటి సిఫార్సు మేరకే ఈరోజు పంటల బీమాను కూడా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఇవాళ రావడం జరిగింది. దాని వెనుక అఖిల భారత రైతు సంఘము ప్రధాన పాత్ర వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కావాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల ఆత్మహత్యలు ఆపాలనేసి అనేకమైనటువంటి మరి రైతాంగ పోరాటాలకు నిలయమైనటువంటి సంఘం ఇవాళ అఖిల భారత కిసాన్ సభ. మరి ఆ నేపథ్యంలోనే ఈవేళ మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కరువులు, కాటకాలకు ఒకవైపున, ప్రకృతి వైపరీత్యాలకు ఒకవైపున నిలబడి పోరాటం చేస్తున్నటువంటి రైతాంగాన్ని ఉద్యమాలకు అఖిల భారత కిసాన్ సభ ఎప్పటి కూడా రైతుల పక్షాన్ని నిలబడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ వ్యతిరేక విధానాలని శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో దేశంలో 540 రైతు సంఘాలని అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇవాళ భారతదేశ స్వాతంత్ర పోరాటం తర్వాత అంత మహోన్నతమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని నడిపించడంలో అఖిల భారత కిసాన్ సభ మరి వేరే ఎనలేనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూలంగా తీసుకుపోతున్నటువంటి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్కి అప్పజెప్తున్నటువంటి నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు మరి ఈ యొక్క అఖిల భారత కిసాన్ సభ నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకుపోతుంది. అందుకోసమే ప్రజలు, రైతులు ఎక్కువ అందరూ కూడా ఈ యొక్క రైతు సంఘంలో అందరూ కూడా ఉండి ఈ రైతాంగ పోరాటాలను బలపరచడం ద్వారానే ఈ దేశం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రైతు ఈ దేశానికి వెన్నెముక. రైతు లేనిదే ఎవరికి కూడా ఆహార పదార్థాలని అందించే అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి రైతాంగాన్ని రక్షించుకోవడం కోసము అఖిల భారత కిసాన్ సభ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వంలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు నిర్వహించి రైతులకు న్యాయం జరిగేంత వరకు,
రైతుల అప్పులు మాఫీ అయ్యేంత వరకు, రైతులు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కూడా మరి అఖిల భారత కిసాన్ సభ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము రైతాంగం తరపున మరి పోరాటం నిర్వహిస్తావదని ఈ రోజు ఆ స్ఫూర్తితోనే ఇవాళ దేశవ్యాప్తంగా మరి రైతు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఇవాళ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతు ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు, రైతు ఉద్యమాలు బలపడాలి అని ఆయన సందేశం ఇచ్చారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇంతకాలము వారు చేసినటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులు కష్టాల్లో కూరుకుపోవడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,43,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి రావడము చాలా అన్యాయం. ఇవాళ పాలకులు చెప్పేదోటి చేసేదోటి, పాలకులు కార్పొరేట్ శక్తులకి అనుకూల విధానాలు అవలంబిస్తూ రైతులను నిండా ముంచేటువంటి పనులు చేయడం జరుగుతుంది. వాటి ఫలితమే మరి నరేంద్ర మోడీ గారు తెచ్చిన నల్ల చట్టాలు. మరి ప్రస్తుతం ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ ఈవేళ మళ్ళీ భయంకరమైన 3 చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 545 రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీ యొక్క దుష్ట పాలనకు, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం రైతు ఉద్యమాలు బలపడాలి. ఈ దేశంలో రైతులకు మరి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరగాలని, అలాగే రైతులు రుణమాఫీ చేయాలని, కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఫౌండేషన్ డే మరి పుట్టినరోజు, అఖిల భారత కిసాన్ సభ పుట్టినరోజు మరి సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. మరి అందుకోసము భవిష్యత్తులో రైతు ఉద్యమాలు బలపడాలని, రైతులకి మరిన్ని సౌకర్యాలు మెరుగుపడాలని మేము కోరుకుంటూ ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.